తెనాలి ఐతానగర్లో దశాబ్దాలుగా విగ్రహాల తయారీతోనే ఆ కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి. వారికి ఆధారం విగ్రహాల తయారీ. వినాయక చవితి వచ్చిందంటే చాలు 2-3 నెలల నుంచి మట్టి వినాయకుని విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో, రూపాల్లో తీర్చిదిద్దుతారు వారు. తరతరాలుగా వస్తున్న వృత్తితోనే నమ్ముకొని జీవిస్తున్న వారి కుటుంబం అంతా సమిష్టిగా పనిచేస్తే గాని వారికి ఆదాయం ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు తయారు చేసిన విగ్రహాలు వేలాదిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలోనే విక్రయించే వీరు ప్రస్తుతం ఉన్న పోటీల్లో కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. ఆ కుమ్మరి వీధిలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఈ బొమ్మల తయారీలో నిమగ్నమై జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటారు. శిరీష అనే మహిళ మాట్లాడుతూ తాము తయారు చేసిన వినాయకుని విగ్రహాలు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళతారని చెప్పారు. అలాగే స్థానికంగా కూడా విగ్రహాలు తీసుకుని వెళతారని, మొదటి నుంచి ఆనవాయితీగా తమ వద్ద వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తారని తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 తరాల నుంచి కులవృత్తిగా మట్టి వినాయకుడి విగ్రహాలని తయారు చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుడిని రూపొందించామని చెప్పారు. ఫణీంద్ర అనే యువకుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాక మన రాష్ట్రంలో ప్రముఖ పట్టణాల్లో తాము తయారు చేసిన విగ్రహాలని తీసుకువెళుతూ ఉంటారని చెప్పారు. ఏదేమైనా వీరికి జీవనోపాధిని వినాయకుడి రూపంలో ఉపాధిని దేవుడు కల్పిస్తున్నాడని అంటున్నారు వారు.